హలో అండి. వెల్కమ్ టు స్వరమాధురి. ఈరోజు మనము హనుమాన్ జయంతి సందర్భంగా హనుమంతుడి గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము. వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ టెంపుల్స్ ఇన్ ఇండియాలో చూసుకున్నట్లయితే హనుమాన్ గర్హి ఆలయం అనేది ఉంది. అది కూడా మన రాముని జన్మస్థలమైన అయోధ్యలోనే ఉంది. హనుమాన్ గర్హి. సో, ఆ హనుమాన్ గర్హి ఆలయం గురించి కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. అలాంగ్ విత్ హిస్టరీ అసలు అది ఎలా ఫార్మేషన్ జరిగింది, దానికి సంబంధించిన చరిత్ర ఏంటి కూడా. సో, ఇదే ఫస్ట్ టైమ్ అది చెక్అవుట్ చేస్తున్నానంటే స్వరమాధురి అనేది యూట్యూబ్ ఛానల్ ఫర్ డిఫరెంట్ టూర్ అండ్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్ అలాంగ్ విత్ సమ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అన్ని డీటెయిల్స్ అనేవి అలాంగ్ విత్ చరిత్రతో సహా డీటెయిల్స్ చెప్పడం జరుగుతుంది. అలాగే దీంతో పాటు మీకు స్వరమాధురి 8 అనేది ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్. మీరు అక్కడ కూడా మాధురి స్వర 8లో అక్కడ కూడా మీరు చెక్‌ఔట్ చేసి మీకు నచ్చితే కంటెంట్‌ని ఫాలో అవ్వచ్చు ఫర్ డిఫరెంట్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్. సో, మనము హనుమంతుని ఆలయమైన హనుమాన్ గర్హి గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఎలా చేరుకోవచ్చు ఏంటి మనం చూసుకుందాము. హనుమాన్ టెంపుల్ అయిన అయోధ్యలో ఉండటం జరిగింది. ఇది మనకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఇక్కడ మనకి హిందీ వస్తే ఆల్మోస్ట్ మనం మేనేజ్ చేయొచ్చు. లేదా మీరు గూగుల్ ట్రాన్స్లేటర్ లాంటివి యూజ్ చేసి కూడా మీరు అక్కడ కమ్యూనికేట్ చేసుకోవచ్చు. అండ్ హనుమాన్ జయంతి సందర్భంగా మనం ఈ హనుమాన్ గర్హి ఆలయం గురించి చూసుకుందాము. సో, దీన్ని చేరుకోవాలనుకుంటే మీకు ఫ్లైట్ చేరుకోవాలనుకుంటే మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అనేది ఉంది. 12 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది. ఇది మీకు నియరెస్ట్ పడుతుంది. అలాగే ట్రైన్ ద్వారా చేరుకోవాలనుకుంటే అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్‌కి జస్ట్ 1 కిలోమీటర్స్ దూరంలో ఉంది. బస్ అయితే లక్నో అయోధ్య హైవే ద్వారా 7 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఇది జస్ట్ 800 మీటర్ల దూరంలోనే ఉంది మన మెయిన్ రామ మందిరానికి. ఇక్కడికి సంబంధించిన చరిత్ర ఏంటి? అసలు ఈ హనుమాన్ గర్హి ఏంటి అనేది మనం తెలుసుకుందాం అనుకుంటే, హనుమాన్ గర్హి ఆలయం రామ జన్మభూమిలో అయిన సమీపంలోనే ఉంది. పురాణాల ప్రకారం రాముడు మరియు సీత హనుమంతుడు రాముడి జన్మస్థలమైన అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు రావణుడిని ఓడించిన తరువాత హనుమంతుడు రామకోటలో రక్షించడానికి అయోధ్యలోని ఒక గుహలో నివసించడం ప్రారంభించాడంట. స్కంద పురాణం ప్రకారం రాజు విక్రమాదిత్యుడు 360 ఇతర దేవతలతో పాటు హనుమాన్ గర్హిని నిర్మించడం జరిగింది. అప్పుడు 360లోనే మనకి ఈ హనుమాన్ గర్హి ఆలయం అనేది నిర్మించడం జరిగింది. కానీ ఔరంగజేబు హనుమాన్ గర్హి నాశనం చేసి మసీదు నిర్మించాడు. తర్వాత ఆవద్ రాజు నవాబ్ షుజావుద్‌లను ఓడించి భూమిని కూడా ఆక్రమించడం జరిగింది. మసీదుని కట్టారు, మళ్ళీ ఆక్రమించారు. వారి మసీదును తొలగించి హనుమంతుని కొత్త ఆలయాన్ని నిర్మించడం జరిగింది. కొంతమంది ముస్లింలు హనుమాన్ గర్హి మసీదుపై నిర్మించారని భావించారు. అందువల్ల వాళ్ళు చాలా సార్లు ఆలయాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించారు, కానీ విఫలమయ్యారు. అంటే వాళ్ళు మసీదులో కట్టారు, వాళ్ళ మసీదు పైన కట్టారని వాళ్ళు అనుకున్నారు, కానీ ఆల్రెడీ ఫస్ట్ నిర్మించింది హనుమాన్ గర్హి ఆలయం. 1855లో అవధ్ నవాబు ఆలయాన్ని నిర్మించడానికి భూమిని మంజూరు చేయడం జరిగింది. చిత్రకారుడు సర్వేపల్లి గోపాల్ 1855 అయోధ్య ఆలయ వివాదం కోసం కాదు, హనుమాన్ గర్హి ఆలయానికి అని క్లియర్‌గా చెప్పడం జరిగింది. సో, ఇదండి మనకి హనుమాన్ గర్హి ఆలయాన్ని సంబంధించి. అక్కడ హనుమంతుడు స్వయంగా తపస్సు చేశారని కూడా చెప్తూ ఉన్నారు. సో, ఈ విధంగా మనకు చరిత్ర చెప్తుంది హనుమాన్ గర్హి ఆలయం. సో, ఇక్కడికి వెళ్తే ఎలా దర్శనం చేసుకోవచ్చు ఏంటి అంటే, ఇది ఒక చిన్న స్మాల్ హిల్ అనమాట. చిన్న కొండలాగా ఉంటుంది. ఇక్కడ ఆలయం పైకి మనం వెళ్ళి ఆ హనుమంతుని దర్శించుకోవాలంటే ఒక 75 స్టెప్స్ క్లైంబ్ చేయాల్సి ఉంటుంది. ఆ హిల్ పైకి వెళ్ళడానికి 75 స్టెప్స్ మీరు పైకి రీచ్ అయితే అక్కడ హనుమంతుని దర్శనం చేసుకోవచ్చు. అప్రాక్సిమేట్‌గా ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది మీకు దర్శనానికి. ఎక్కువ మంది ఉంటే ఒక 45 మినిట్స్ వరకు. సో, కింద నుంచి మీరు ఫోర్ట్ పైకెళ్ళి హనుమంతుని దర్శనం చేసుకొని కిందకి రావచ్చు. ఫ్రీ దర్శన్, ఫ్రీ ఆఫ్ ఎంట్రీ, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. మీరు వెళ్ళి దర్శనం చేసుకొని రావచ్చు. టైమింగ్స్ చూసుకున్నట్లయితే ఉదయం 5 గంటలకి ఓపెన్ అవుతుంది. రాత్రి 10 వరకు మీకు దర్శనాలు జరుగుతూనే ఉంటాయి. మీరు వెళ్ళి దర్శనం చేసుకొని రావచ్చు. ఇంకా నియర్ బై టెంపుల్స్ ఏమున్నాయి హనుమాన్ గర్హికి దగ్గరలో అంటే, మన మెయిన్ రాముని అయోధ్య ఆలయం అనేది ఉంది. రామ్ మందిర్ వెరీ వెరీ నియర్. మీరు అది చూడొచ్చు. దాంతోపాటు రామ్ కి పైది అని కూడా ఉంది. అలాగే కనక్ భవన్ ఉంది. ఘాట్స్ ఆఫ్ సరియు రివర్. సో, ఇవి కొన్ని నియర్ బై ప్లేసెస్ ఆఫ్ నియర్ అయోధ్య అనమాట. మీరు వెళ్ళి దర్శించుకుని రావచ్చు. చూసారు కదండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హనుమాన్ టెంపుల్ రామ్ గర్హి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఇటువంటి మరిన్ని ట్రావెల్ అండ్ టూర్ ఇన్ఫర్మేషన్ అలాంగ్ విత్ సిటీస్ అండ్ డెస్టినేషన్స్ గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్‌లో డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయి. మీరు వెళ్ళి వీడియోస్ చెక్‌ఔట్ చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూసుకొని మీరు ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకే ప్రదేశం గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారో మాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేస్తే నేను డెఫినిట్‌గా దాని గురించి కూడా రీసెర్చ్ చేసి నేను వీడియో చేస్తాను. థాంక్ యూ సో ఫర్ ఆల్ ద పాజిటివ్ కమెంట్స్ అండ్ ఆల్ ద పాజిటివ్ సజెషన్స్ ఇంతవరకు. పేరు పేరున అందరికీ కూడా ఎంతో కృతజ్ఞతలు. మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా కంటెంట్‌ని సజెస్ట్ చేసి ప్లీజ్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత ఇంట్రెస్టింగ్ కంటెంట్ మీ గురించి రాబోతుంది. అంతవరకు థాంక్స్ ఫర్ వాచింగ్.